ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్న వాళ్ళకి యోగ సాధన స్పెషల్ యోగా క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ వీడియోలో హై బీపీ, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, అసలు చూడండి వినడానికి నాకైతే చాలా భయంకరంగా ఉన్న వర్డ్స్ అండి ఇవి. శరీరంలో ఏదైనా అనారోగ్యం మొదలవుతోంది అంటే ముందు మెయిన్ రీజన్ స్ట్రెస్ అండి. స్ట్రెస్, యాంగ్జైటీ, అన్నింటికి భయపడిపోతూ కంగారు పడిపోతూ ఉంటారనమాట. ఇలాంటివి తర్వాత ఇవి ఉన్నాయి అంటే ఇంకా బీపీ కూడా, హై బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుందంటే చిన్న విషయానికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది, చిరాకు వచ్చేస్తూ ఉంటుంది, తొందరగా అసలు కొంచెం పని చేయగానే కళ్ళు తిరిగి పడిపోతారు. అలాంటి స్థితిలో నుంచి మనం నార్మల్గా రిలాక్సింగ్ ప్రశాంతంగా ఉండే జీవితానికి రావడానికి మనకు యోగ సాధనలోని ప్రాణాయామ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ప్రాణాయామ, అసలు ప్రాణాయామ అంటే ఏంటి? ప్రాణం మన శరీరంలో ఉన్నది ఏంటి? మనం కదలడానికి, మాట్లాడడానికి ఒక శక్తి అనేది మనకు తెలుస్తోంది కదా, ఆ శక్తి ప్రాణం. ఈ ప్రాణశక్తిని ఎక్స్పాండ్ చేసుకోవడం, ప్రాణశక్తిని బాగా ఇంప్రూవ్ చేసుకోవడము ప్రాణాయామ అంటారు. ఈ ప్రాణశక్తి మనకు ఎక్కడి నుంచి వెళ్తోంది? మనకైతే తెలుస్తోంది కదా, ఈ నాసికా రంధ్రాలు, ఈ నాస్ట్రిల్స్ నుంచి మనం శ్వాస తీసుకోవడం ద్వారా ప్రాణశక్తి అనేది శరీరంలోకి వెళ్తోంది. ఈ ప్రాణశక్తిని ఒక క్రమబద్ధమైన రేషియోలో ప్రాక్టీస్ చేయడాన్నే ప్రాణాయామ అంటారు. ఇప్పుడు చూడండి, నేను కూర్చున్నాను, నేను మాట్లాడుతున్నాను, ఒక రేషియో అంటూ లేదు, నిష్పత్తి ప్రకారం ఏమీ జరగడం లేదు. ఇలా ఇంబ్యాలెన్సింగ్గా ఉంది. ఇంబ్యాలెన్సింగ్గా ఉన్న ఈ ప్రాణశక్తిని ఒక క్రమ పద్ధతిలో శ్వాసను తీసుకోవడం ద్వారా చేసే క్రియనే ప్రాణాయామ అంటారు. దీనివల్ల ఉపయోగాలు ఏంటి? మన లంగ్స్ కెపాసిటీ బాగా పెరుగుతుంది, హార్ట్ ఫంక్షనింగ్ చాలా బాగా జరుగుతుంది, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి, నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు, మైండ్ఫుల్నెస్ అనేది పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఆస్తమా, సైనస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. అసలు చూసారా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంత చక్కగా మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రాణాయామ, ఈ హై బీపీకి సంబంధించి ఏ ప్రాణాయామ చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుని చేద్దాం. చూడండి, మొదటగా ఫస్ట్ ప్రాణాయామ చేయాలంటే బ్రీతింగ్ అనేది నార్మల్గా ఉండాలి. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకొని కూర్చొని డీప్ బ్రీతింగ్స్ తీసుకోవాలి, డీప్ బ్రీత్ అవుట్ చేయాలి. చూడండి, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out. ఇలా డీప్ బ్రీతింగ్స్ మనం ఎంత లంగ్స్ని ఫీల్ చేయగలుగుతామో అంత చక్కగా బ్రీత్ తీసుకుని అంతే రిలాక్సింగ్గా బ్రీత్ అవుట్ చేసి బాడీని, మైండ్ని రిలాక్స్ చేయాలి. ఫ్రెష్ ఎయిర్లో రిలాక్సింగ్గా బయటకు వచ్చి ఇలా బ్రీతింగ్ తీసుకున్న తర్వాత చూడండి, లెఫ్ట్ పామ్ని చిన్ముద్రలో ఉంచుకుంటాం, రైట్ పామ్ని నాసికా ముద్రలో ఉంచుకొని ఇప్పుడు మనము అనులోమ విలోమ ప్రాణాయామ సాధన చేస్తాం. మన స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషనే కాదు, మన శరీరము, మనస్సు చాలా తేలికగా అనిపిస్తుంది. ఎలా చేయాలి అంటే రైట్ నోస్ట్ని ఈ థంబ్ తోటి క్లోజ్ చేస్తాం, లెఫ్ట్ నోస్ట్రిల్ ద్వారా శ్వాస తీసుకుంటాం, తర్వాత లెఫ్ట్ నోస్ట్రిల్ని క్లోజ్ చేసి రైట్ నోస్ట్రిల్ ద్వారా శ్వాసను విడిచిపెడతాం. మళ్ళీ ఇలానే ఆల్టర్నేట్ సైడ్ అనేది కంటిన్యూషన్ అనేది జరుగుతుంది 1:1 రేషియోలో. ఇప్పుడు నేను 6 సెకండ్స్ బ్రీత్ తీసుకుని 6 సెకండ్స్ బ్రీత్ అవుట్ చేస్తూ ప్రాణాయామ చేస్తాము. చూద్దాం. చూడండి, క్లోజ్ ద రైట్ నోస్ట్రిల్, లెఫ్ట్ నుంచి శ్వాస తీసుకోవాలి, లెఫ్ట్ బ్రీత్ ఇన్, క్లోజ్ ద లెఫ్ట్ నోస్ట్రిల్, రైట్ బ్రీత్ అవుట్, రైట్ బ్రీత్ ఇన్, close the right nostril, left breathe out, రిలీజ్. ఇప్పుడు అర్థమైంది కదా, లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ తీసుకుంటాము, రైట్ నుంచి బ్రీత్ అవుట్ చేస్తాం, మళ్ళీ రైట్ నోస్ట్రిల్ నుంచి బ్రీత్ ఇన్ తీసుకొని లెఫ్ట్ నోస్ట్రిల్ నుంచి బ్రీత్ అవుట్ చేస్తాం. ఇలా కంప్లీట్గా ఒక రౌండ్ని ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాం.
ఇప్పుడు రిలాక్సింగ్గా ఒక 4 to 5 రౌండ్స్ ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, క్లోజ్ ద రైట్ నోస్ట్రిల్, లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్, రైట్ బ్రీత్ ఇన్, left breath out, left breath in, right breath out, right breath in, left breath out. రిలీజ్ అండ్ రిలాక్స్. శ్వాసగతి చాలా నెమ్మది అయిపోతుంది అన్నమాట. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇది మనకు నాడి శుద్ధి లేదా అనులోమ విలోమ ప్రాణాయామ అంటారు. ఇలా ఉదయము సాయంత్రము మినిమము, నేను ఇప్పుడు 4 రౌండ్లు చేసి చూపించాను. మీరు 6 రౌండ్లు మినిమం చేశారంటే చాలా బాగుంటుంది. తర్వాత మన స్ట్రెస్ని, యాంగ్జైటీని అసలు ఉన్న పలంగా తగ్గించడానికి ది బెస్ట్ ప్రాణాయామ భ్రామరి ప్రాణాయామ. ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఇయర్స్ని, ఈ నాబ్స్ ఉన్నాయి కదా, క్లోజ్ చేసుకోవాలి గట్టిగా. ఐస్ని చాలా జెంటిల్గా స్మూత్గా టచ్ చేసి అలా క్లోజ్ చేయాలి. డీప్ బ్రీత్ తీసుకుని బ్రీత్ అవుట్ చేస్తూ బ్యూటిఫుల్గా మకారా చాంటింగ్ ఎలా చేయాలంటే, ఒక పువ్వు మీద తుమ్మెద ఎలా అయితే జుంకార నాదం చేస్తుందో అలా కనుక చేయగలిగితే మన మైండ్ చాలా కామ్ అవుతుంది. మన శరీరంలో ఉన్న 72,000 నాడులు రిలాక్స్ అవుతాయి. చేద్దామా? చూడండి, క్లోజ్ ద ఇయర్స్, ఐస్, డీప్ బ్రీతింగ్, రెండవసారి రిలీజ్ చేసుకొని మెల్లగా 2 చేతులను చిన్ముద్రలో ఉంచుకొని మకారం యొక్క వైబ్రేషన్స్ని గమనిస్తూ శరీరము మనస్సు ఎంత తేలికగా ఉన్నదో అబ్జర్వ్ చేస్తూ మన శ్వాసని గమనిస్తూ ఒక 2-3 నిమిషాలు అలా ధ్యాన స్థితిలో ఉండాలి. తర్వాత మెల్లగా 2 చేతులను ఇలా జాయిన్ చేసి రబ్ చేసి ఐస్ని మెల్లగా ఫేషియల్ మజిల్స్ని మసాజ్ చేస్తూ ఐస్ని 2 చేతుల మధ్యలో బ్లింకిల్ చేయాలి. వెంటనే ఓపెన్ చేయకుండా ఇలా బ్లింకిల్ చేసి ఓపెన్ చేసుకోవాలి. ఇలా కనుక ఉదయము సాయంత్రము ఫ్రెష్ ఎయిర్లో సాధన చేయగలిగితే హార్ట్ ఫంక్షనింగ్ చాలా బాగుంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది మన శరీరంలో చాలా బాగా జరుగుతుంది. స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గడంతో పాటు హై బీపీకి చెక్ పెట్టేసేయచ్చు ఈ సాధనతోటి. ప్రతిరోజు సాధన చేయండి, చాలా మంచి ఫలితాలను పొందుతారు. స్ట్రెస్ లేకుండా ఉన్న జీవితం కావాలి, ఆనందమయ జీవితం కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ రోజు నుంచే మీ మొదటి అడుగుని ప్రాణాయామ సాధన ద్వారా మొదలుపెట్టి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆనందిస్తారని ఆశిస్తున్నాను. నమస్తే.